సో గ్లింప్సెస్ ఆఫ్ ది పాస్ట్ ఈ రోజు మనం చెప్పబోయే లెసన్ అమ్మా. గ్లింప్సెస్ ఆఫ్ ది పాస్ట్ అంటే మన ఇండియా ఒక పాస్ట్ కోసం జస్ట్ గ్లింప్స్ అంటే చాలా చిన్నగా ఒకసారి మనం తెలుసుకుందాం. గ్లింప్స్ అంటే అంత ఇన్ డెప్త్ గా కాదు, లైట్ గా గ్లింప్స్ అంటే. సో మన ఒక పాస్ట్ కోసం లైట్ గా తెలుసుకుందాం. అదే గ్లింప్స్ ఆఫ్ ది పాస్ట్ అంటే. మనకి లెసన్ ఏంటంటే మెయిన్ కంటెంట్. సో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని ఎలా ఆక్యుపై చేశారు, ఏ విధంగా వాళ్ళు ట్యాక్సెస్ పెంచారు, ఏ విధంగా ఇండియాని బంచి తొక్కారు, అంచి తొక్కినప్పుడు ఆ షిప్పే మంగళ పాండే గారు ఏ విధంగా వాళ్ళు ఎదురు తిరిగారు, అతను ఎలా చనిపోయాడు డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చి మార్టిర్స్. వాట్ ఈస్ నేమ్ మార్టిర్స్? అమరవీరులు. సో అమరవీరులు మార్టిర్స్ అంటారు. సో లతా మంగేష్కర్ సింగింగ్ హిందీ సాంగ్ బిసైడ్ హర్ వేర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి అండ్ శ్రీమతి ఇందిరాగాంధీ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ ఫస్ట్ పిక్చర్ ఏం చెప్తుందంటే, అక్కడ వెల్కమ్ ఒవేషన్ ఒక సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫ్రీడమ్ కోసం సాంగ్. ఆ సాంగ్ ఎవరు పాడతారంటే లతా మంగేష్కర్ గారు పాడతారు, హిందీలో పాడతారు. సో లతా మంగేష్కర్ పాడినప్పుడు ఆమె కాకుండా పక్కన ఎవరెవరు ఉంటారంటే, ఆమె పాడుతున్నప్పుడు ఆమెతో పాటు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు, శ్రీమతి ఇందిరాగాంధీ రెస్పెక్టివ్లీ అంటే వరుసగా ఉంటారు. ఇన్ ది సెకండ్ పిక్చర్ వి సీ ది మార్టిర్స్. సెకండ్ పిక్చర్ లో మనం మార్టిర్స్ చూస్తాం. ది పర్సన్స్ హూ గేవ్ అవే దేర్ లైఫ్స్ ఫర్ ది కాజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా. సో మార్టిర్స్ మీన్స్ వాట్? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేశారు ఇండియా ఒక ఇండిపెండెన్స్ కోసం, సెల్ఫిష్ లేకుండా. అలాంటి వాళ్ళు ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి, బాల్ గంగాధర్ తిలక్, బహదూర్ షా జాఫర్, సర్దార్ భగత్ సింగ్, దాదాబాయి నౌరోజీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీళ్ళందరినీ దే మార్టిర్స్ తో రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇండియా ఒక ఇండిపెండెన్స్ కోసం ఎంతో శ్రమ చేశారు. సో వీళ్ళందరూ కూడా. సో ఇది ఫస్ట్ పిక్చర్. ఏంటమ్మా ఫస్ట్ పిక్చర్ అర్థం ఏంటి? లతా మంగేష్కర్ స్టార్టింగ్ ఇండియాకి వచ్చిన ఇండియాకి ఫ్రీడమ్ వస్తుంది కదా, దాని మీద బేస్ చేస్తూ ఒక సాంగ్ ఓవేషన్ తో స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఉంటారు, వరసగా కూర్చుంటారు. సో మార్టిర్స్ అంటే ఎవరని చెప్తారంటే, ఇండియా ఇండిపెండెన్స్ కోసం శ్రమ ప్రయత్నం చేసి వాళ్ళు చనిపోయారు. అలాంటి వాళ్ళు ఎవరంటే ఝాన్సీ బాయ్, బాల్ గంగాధర్ తిలక్, బహదూర్ షా జాఫర్, సర్దార్ భగత్ సింగ్, దాదాబాయి జల్ది, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరూ కూడా. ఇది ఫస్ట్ పిక్చర్ కి అర్థం. నెక్స్ట్ ఇక్కడతో మనకి ఫస్ట్ పేర అయిపోయింది. మనం సెకండ్ పేరాకి వెళ్దాం. కంపెనీ కాన్సిక్వెన్సెస్. ఇది ఏ ఇయర్ స్టార్ట్ అయింది? 1757 to 1849 వరకు జరిగింది. కంపెనీ కాన్సిక్వెన్సెస్ మీన్స్ వాట్? కంపెనీ పరిణామాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాటి కోసం. ఇన్ 1757 ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్. 1757 లో ఈస్ట్ ఇండియా కంపెనీ మంచి ఒక పొజిషన్ లో ఉంది, గట్టి పొజిషన్ ఉంది. అన్లైక్ ది ఇండియన్ ప్రిన్సెస్ దెన్ దే హ్యాడ్ సోఫిస్టికేటెడ్ వెపన్స్. ఇండియన్ కింగ్స్ బిగన్ టు ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు విన్ ఓవర్ ది అపోనెంట్స్ దే సాట్ టు హెల్ప్ ఆఫ్ ది కంపెనీ. సో ఎలా జరిగిందంటే, అక్కడ ఆఖరికి ఇండియన్ కింగ్స్, ప్రిన్సెస్, రాజులు వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ సహాయం తీసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర వెపన్స్ తీసుకున్నారు. సో వాళ్ళ దగ్గర వెపన్స్ తీసుకొని వీళ్ళు కింగ్సే చనిపోయారు. మన కింగ్స్ కి ఇంకో కింగ్స్ కి ఫైటింగ్ అవుతున్నప్పుడు ఆ వెపన్స్ ఉండాలి కదా, ఆ వెపన్స్ బ్రిటిషర్స్ దగ్గర తీసుకొని ఇలాగా కింగ్స్ కొట్టుకొని చనిపోయారు. చూడండి ఎంత దరిద్రం ఇది. సో ఆ విధంగా బ్రిటిష్ కింగ్స్ కి హెల్ప్ చేశారు వెపన్స్ ద్వారా. సో ఆఖరికి మనం బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ అడిగాం వెపన్స్ కి. దే సాట్ ది హెల్ప్ ఆఫ్ కంపెనీ, వాళ్ళ హెల్ప్ కోరాం. దిస్ హెల్ప్ ది కంపెనీ టు అప్రెస్ ది కింగ్స్ వన్ బై వన్ ఈజీలీ. ఎప్పుడైతే బ్రిటిషర్స్ దగ్గర మనం వెపన్స్ తీసుకొని ఇలా మన ఇండియాలో కింగ్స్ ఫైటింగ్ చేసుకున్నారు, అప్పుడు ఒకరికొకరు ఈజీగా చనిపోయారు. సో అప్పుడు బట్ ఇట్ వాజ్ టిప్పు సుల్తాన్ హూ ఫాట్. కానీ అప్పుడు ఏమొచ్చి టిప్పు సుల్తాన్ గారు, మైసూరు చెందిన టిప్పు సుల్తాన్ హూ ఫాట్ బ్రేవ్లీ అగేన్స్ట్ ది బ్రిటిష్. ఈ టిప్పు సుల్తాన్ గారు చాలా బ్రేవ్ గా, చాలా ధైర్యంగా ఎదిరించడం వల్ల ఆ టిప్పు సుల్తాన్ గారిని చంపడం అనేది జరిగింది. అతను ప్రాణాలు కోల్పోయాడు. సమ్ ఇండియన్స్ ప్రైజ్డ్ ది బ్రిటిష్ అండ్ వెల్కమ్ ది ఎంట్రీ ఇంటూ అవర్ కంట్రీ. కొంతమంది ఇండియన్స్ బ్రిటిష్ ని పొగిడారు. సో ఇండియాకి రాగానే వాళ్ళకి వెల్కమ్ చెప్పారు. బికాస్ దే వర్ డిస్గస్టెడ్. ఎందుకంటే వాళ్ళకి అసహ్యం వేసింది విత్ ద అన్జస్ట్ రూలింగ్ బై ది కింగ్స్. ఎందుకంటే కింగ్స్ న్యాయం లేని, అప్పట్లో మన ఇండియన్ పరిపాలించింది ఎవరు? కింగ్స్. ఆ కింగ్స్ ఏమొచ్చి వాళ్ళ అన్జస్ట్ అంటే ఏంటి? న్యాయం లేని రూలింగ్. వాళ్ళంత న్యాయంగా లేదు వాళ్ళ రూలింగ్. కింగ్స్ రూలింగ్ నచ్చపోయేసరికి ఇంకా బ్రిటిషర్స్ రావడంతో ఇండియన్స్ అందరూ కూడా బ్రిటిషర్స్ ని పరిపాలించండి, కింగ్స్ పరిపాలన మాకు నచ్చలేదు అని బ్రిటిషర్స్ కి మంచిగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బట్ మెనీ ఇండియన్స్ ఒక 70%, 30% అది చేస్తే 70% మెనీ ఇండియన్స్ వేర్ అగేన్స్ట్ ది బ్రిటిష్ వాళ్ళకి మాత్రం ఎదురు తిరిగారు. అండ్ వేర్ అగేన్స్ట్ ది పవర్ ఆఫ్ ఫారినర్స్.
మా దేశాన్ని పాలించాలంటే కింగ్స్ ఉంటే పాలించాలి, మా దేశాన్ని మా దేశం వాళ్ళు పాలించాలి, ఎవరో బ్రిటిషర్స్ మా దేశాన్ని పాలించడం ఏంటి అని చెప్పి, ఫారినర్స్ పవర్ రావడం ఏంటి మా దేశాన్ని పరిపాలించడానికి అని చెప్పి కొంతమంది ఇండియన్స్ రివర్స్ లో తిరగబడ్డారు. ఈ పేరకు అర్థం ఓకేనమ్మా. ఈ పేరకు అర్థం ఏంటమ్మా, 17 ఈస్ట్ ఇండియా కంపెనీ రావడంతో స్ట్రాంగ్ పొజిషన్ వచ్చింది. అప్పుడు ఏమొచ్చి ఇండియన్ కింగ్స్ కి ఫైటింగ్ అవుతున్నప్పుడు వెపన్స్ కోసం బ్రిటిషర్స్ హెల్ప్ తీసుకున్నారు. ఇండియన్ కింగ్స్ బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ కింగ్స్ కి అలా గొడవలు జరిగాయి. ఆ గొడవలో అందరూ చనిపోయారు. కానీ టిప్పు సుల్తాన్ గారు మాత్రం చాలా బ్రేవ్ గా బ్రిటిషర్స్ ని, మీరు ఇండియన్స్ ని ఏమర్చుతున్నారు వెపన్స్ ఇచ్చి అని చెప్పి టిప్పు సుల్తాన్ గారు చాలా బ్రేవ్ గా బ్రిటిష్ ని ఎదుర్కొన్నారు. తర్వాత ఏమొచ్చి కొంతమంది ఇండియన్స్ కి ఏమొచ్చి ఈ కింగ్స్ పరిపాలన నచ్చలేదు, న్యాయం లేని పరిపాలన, అందువల్ల బ్రిటిషర్స్ మీరే పరిపాలన చేయండి, మనకి ఇండిపెండెన్స్ రాకముందు మనల్ని పరిపాలించింది రాజులేనమ్మా, సో ఈ రాజుల పరిపాలన మాకు న్యాయం లేదు, ఎందుకంటే అన్జస్ట్ రూలింగ్, న్యాయం లేని రూలింగ్, కింగ్స్ మీరే పరిపాలించండి అని కింగ్స్ కి వెల్కమ్ చెప్తారు. సో కొంతమంది ఇండియన్స్ ఏమొచ్చి బ్రిటిషర్స్ మాది పరిపాలించడం ఏంటి, అవసరం లేదు, ఫారినర్స్ కి ఇండియాని పరిపాలించి పవర్ అవ్వడం ఏంటి, కొంతమంది ఇండియన్స్ ఎదురు తిరుగుతారు. అదే ది కంపెనీ సీక్వెన్స్ 1757 1849 తో జరిగింది. క్లియర్. థర్డ్ వచ్చి గ్లిమ్స్ ఆఫ్ పాస్ట్ లో బ్రిటిష్ రూల్ 1765 to 1836 బ్రిటిష్ రూల్ ఎలా జరిగిందో మనం చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు ఎలా రూల్ చేస్తారు ఇండియాని. రిలీజియస్ లీడర్స్ ప్రీచ్డ్ అన్జస్ట్ ప్రాక్టీసెస్ లైక్ అన్టచబిలిటీ. ఆ రిలీజియస్ లీడర్, బ్రిటిష్ ఒక రిలీజియస్ లీడర్స్ ఏం చేశారంటే ప్రీచ్డ్, బోధించారు. ఏమని బోధించారు, న్యాయం లేనిగా వాళ్ళు బోధించారు. అన్టచబిలిటీ అంటే అంటరానితనాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఈ క్యాస్ట్ వాళ్ళని ముట్టుకోవాలి, వాళ్ళు పెద్ద క్యాస్ట్ వాళ్ళని ముట్టకూడదు, అలా అన్టచబిలిటీ అంటారు దాన్ని. అలాంటిది బోధించేవారు రిలీజియస్ లీడర్స్. ఇంకేంటి ఇన్వెంట్ చేశారు బ్రిటిష్ రూల్ వాళ్ళు, చైల్డ్ మ్యారేజ్, చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయడం అనేది. దే సే దట్ ఆల్ ది మిజరీ ఇన్ ది వరల్డ్ వాజ్ డ్యూ టు విమెన్. ఇది ఇండియాలో జరుగుతున్న మిజరీ అంటే నేచర్ నికృష్టతనం అంతా ఈ ప్రపంచంలో జరుగుతుంది కారణం ఎవరంటే విమెన్. సో అలాంటి విమెన్ కోసం ఇలా మాట్లాడతారు, విమెన్ వల్లే ఈ గొడవలని జరుగుతున్నాయి. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు ఇంజెక్ట్ చేసేవారు ఇండియన్ పీపుల్ కి మైండ్ లో, చైల్డ్ మ్యారేజ్ కోసం, ఈ క్యాస్ట్ వల్ల ఆ క్యాస్ట్ వల్లనే చూడాలి, అన్టచబిలిటీ కోసం. ఏం చేశారంటే డ్యూ టు హెవీ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ బై ది బ్రిటిష్, ఎక్కువ ట్యాక్సెస్ పెంచేవారు బ్రిటిష్ వాళ్ళు. ది ఫార్మర్స్ హ్యాడ్ టు అబాండన్ దేర్ ఫీల్డ్. ఫార్మర్స్ కూడా ఎక్కువ ట్యాక్సులు పే చేయలేక, భారీ ట్యాక్సులు పే చేయలేక రైతులు వాళ్ళ పొలాలను వదులుకొని వెళ్ళిపోయేవారు, చనిపోయేవారు కూడా. దేర్ వర్ నో ట్యాక్స్ ఆన్ ది ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఏం చేసేవారంటే ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే ట్యాక్స్లు పెంచేవారు, అదే ప్రొడక్ట్స్ ఇంగ్లాండ్ నుండి ఉన్న దానికి ట్యాక్స్లు పెంచేవారు కాదు. ఎగ్జాంపుల్, ఒక బొమ్మ కొన్నాం మనం, ఆ బొమ్మ ఇండియన్ తయారయ్యేది, అదే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా అమ్మేవారు. ఇంగ్లాండ్ వాళ్ళు అమ్మితే వాటికి ట్యాక్స్ వేసేది కాదు, కానీ ఇండియన్స్ అమ్మితే వాటికి భారీ ట్యాక్స్లు వేసేవారు. ఈ విధంగా ఇండియా దానికి ఎక్కువ ట్యాక్సెస్ వేయడం వల్ల అందరూ చనిపోవడం జరిగింది, చాలా మంది ఊర్లో నుంచి పారిపోవడం జరిగింది, రైతులైతే వాళ్ళ పొలాలను వదిలేసి పారిపోవడం జరిగింది. ది బ్రిటిష్ పాలసీస్ వాళ్ళ పరిపాలన, వాళ్ళ విధానాలు రూయిన్డ్ అంటే మొత్తం నాశనం చేసి పారేసింది. రూయిన్డ్ అంటే ఏంటి, నాశనం చేయడం. ఎక్స్పర్ట్ ఇండియన్ ఆర్టిషియన్స్ ని. సో ఎక్స్పర్ట్ అంటే బాగా పేరుమాలిన ఆర్టిషియన్స్, ఇండియన్ ఒక ఆర్టిస్ట్ ని, ఇండియన్ బిజినెస్ మొత్తం కూడా బ్రిటిష్ పాలసీస్ నాశనం చేసి పరిచే, ఎక్కువ ట్యాక్స్లు పెంచడం వల్ల. సో ఆర్టిషియన్స్ అంటే వాట్ ఈస్ మీన్ బై ఆర్టిషియన్స్ అమ్మ, కళాకారులు. సో చేతులతో చేస్తారు కదా కళాకారులు, వాళ్ళ బిజినెస్ ఎక్కువ ట్యాక్స్లు పెంచడం వల్ల వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి బిజినెస్ రాకపోవడం జరిగింది. ఇంకా ఫైనల్ గా వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది జరిగింది. ఇదమ్మా బ్రిటిష్ రూల్ ఇలా చేశారు. ఏంటమ్మా, ఎక్కువ ట్యాక్స్లు పెంచారు, ఇంకా అంతరాంతనాన్ని, చైల్డ్ మ్యారేజెస్, ఎక్కువ ట్యాక్స్లు పెంచడం వల్ల ఫార్మర్స్ ఉపయోగం జరిగింది. వాళ్ళు ట్యాక్స్లు పెంచేవారు కాదు, ఇండియా ప్రొడక్ట్స్ మొత్తం ట్యాక్స్లు పెంచేవారు, బ్రిటిష్ ప్రొడక్ట్స్ ట్యాక్స్లు పెంచలేదు. ఇంకా ఇవన్నీ కూడా ఈ యొక్క ప్యారెట్ లో ఉంటాయి, బ్రిటిష్ రూల్ లో జరిగింది. నెక్స్ట్ మోహన్ రాయ్ గారి కోసం నేర్చుకుందాం. 1772 to 1833 రాజారాం మోహన్ రాయ్ కోసం. రాజారాం మోహన్ రాయ్ గారు ఏ లర్న్డ్ మ్యాన్ ఫ్రమ్ బెంగాల్ ఫాట్ అగేన్స్ట్ ది ఈవిల్ సూపర్ స్టిషన్స్. ఇతను ఏంటంటే బెంగాల్ తరపు అతనమ్మా, ఇతను ఒక లర్నెడ్, బాగా చదువుకున్న వ్యక్తి, బాగా ఇంటెలిజెంట్. అతను ఫాట్ అగేన్స్ట్ ఈవిల్ సూపర్ స్టిషన్స్. ఈవిల్ సూపర్ స్టిషన్స్ అంటే ఏంటి, చెడు మూఢనమ్మకాలకి ఇతను ఎప్పుడు అగేన్స్ట్ గా ఉంటాడు. ఈ బ్రాట్ సమ్ రిఫార్మ్స్, ఇతను కొన్ని సంస్కారాలు తీసుకొని వచ్చాడు, రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. ఈ సేడ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎనీ రిలీజన్ వాజ్ ది సేమ్. ఇతను సో ప్రతి రిలీజన్, ప్రతి ఒక్కరు కూడా మనిషే, అందరికి ఒకటే రిలీజియన్ అని చెప్తున్నారు. ఎసెన్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ అని సమ్మరీలా. సో ప్రతి ఒక్కరికి రిలీజియన్ సమానమే, అందరి రిలీజియన్స్ ఒకలాగే తీసుకోవాలి, మనిషి జాతిని మనం నమ్మాలి, క్యాస్ట్ మనం పట్టించుకోకూడదు అని
రాజమోహన్ రావు చెప్తారు. ఇతను అట్రాక్టెడ్ బై సైన్స్ అండ్ మోడర్న్ నాలెడ్జ్. రాజారాం రావు అడ్వకేట్ ఇండియన్స్ షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఇతను ఏంటంటే సైన్స్ నమ్ముతాడు, ఫ్యాక్ట్స్ నమ్ముతాడు, సూపర్ స్టిషన్స్ నమ్మడు, మూఢనమ్మకాలు నమ్మడు, మోడర్న్ నాలెడ్జ్ మాత్రం ఇతను నమ్ముతాడు, ఫ్యాక్ట్స్ మాత్రం నమ్ముతాడు. ఇతను ఏమొచ్చి ఇండియన్స్ కి అడ్వకేటెడ్, సమర్థించాడు. ఏమని సమర్థించాడంటే ఇతను ఇండియాకి మనం ఎప్పుడు కూడా సైంటిఫిక్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ఉండాలి. సో అంతే తప్ప మనం సూపర్ స్టిషన్స్ నమ్మకూడదు. ఇంకేం చేస్తాడంటే ఇతను బ్రిటిషర్స్ కి ఇంకొకటి కూడా సమాధానం చెప్తాడు. బ్రిటిషర్స్ మీరు తప్పు చేస్తున్నారు, మీరు రూల్ చేస్తున్నారు, ఓకే రూల్ చేయండి, కానీ అందరి మధ్యలో కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇలాగ అన్టచబిలిటీ, చైల్డ్ మ్యారేజ్, సతీస ఇలాంటి మీరు తేవద్దు, ఇలాంటి తినని రెచ్చకూడదు, ఇండియన్ ప్రొవోక్ చేయొద్దు. సో మీరు ఎలా ఉండాలో అలాగే ఉండండి. సో మీరు పరిపాలిస్తున్నారు రైటే, కానీ కొన్ని మార్చండి, కొన్ని రీఫార్మ్స్ చేయండి, కొత్త రీఫార్మ్స్ తేవాలి. సో ప్రతి రిలీజన్ సమానమని మీరు చెప్పాలి, అందరికీ మంచి నాలెడ్జ్ ఇచ్చేలా చెయ్యాలి, ట్యాక్స్ ఎక్కువ పెంచకూడదు ఇండియన్ ప్రొడక్ట్స్ కి. బ్రిటిషర్స్ కి ఎదురు తిరిగితే రాజారాం మోహన్ రాయ్. అదమ్మాయి రాజారాం మోహన్ రాయ్ పేరకు అర్థం. వస్తామా ఆపరేషన్. ఆపరేషన్ అంటే ఏంటంటే అణిచితొక్కడం. బ్రిటిషర్స్ ఇండియన్స్ ఎలా అణిచితొక్కారు దానికోసం. సో యాజ్ టు ఆపరెస్ ది ఇండియన్స్ బ్రుటల్లీ, చాలా ది బ్రిటిష్ పాస్ రిజల్యూషన్ బై విచ్ ఇండియన్స్ కుడ్ బి జైల్ వితౌట్ ఏ ట్రయల్ ఇన్ కోర్ట్. దారుణంగా ఇండియన్స్ ని బ్రుటల్లీ, ఘోరంగా ఇండియన్స్ ని అణచి తొక్కారు బ్రిటిషర్స్. ఎంత ఘోరంగా అంటే అసలు మామూలు ఘోరంగా కాదు. సో వాళ్ళకి ఎదురు తిరిగితే అంత ఘోరంగా వాళ్ళు చేసేవారు, అంత ఘోరంగా వాళ్ళు బ్రుటల్ గా వాళ్ళు హింసించేవారు. బ్రిటిష్ పాస్ రిజల్యూషన్ బై విచ్ ఇండియన్స్ కుడ్ బి జైల్ వితౌట్ ట్రయల్ ఇన్ కోర్ట్. ఇండియన్స్ కనుక తప్పు కనుక చేస్తే వాళ్ళకి కోర్టుకి తీసుకెళ్లకుండానే జైల్లో పెట్టి హింసావాదం చేసేవారు, అంత ఘోరంగా హింసించేవారు. దే హెల్ప్ ది బ్రిటిష్ ఆఫీసర్స్ గెట్ బిగ్ సాలరీస్ అండ్ యూజ్ ప్రాఫిట్స్ ఇన్ దర్ బిజినెస్. వాళ్ళు ఏం చేసేవారంటే ఒక బ్రిటిష్ ఆఫీసర్స్ కి ఎక్కువ సాలరీస్ ఇచ్చేవారు. అంటే ఒక సంస్థలో, ఒక ఆర్గనైజేషన్ లో ఇండియన్స్ కు వర్కర్స్ ఉంటారు, బ్రిటిషర్స్ కూడా వర్కర్స్ ఇద్దరు పనిచేస్తారు. కానీ బ్రిటిషర్స్ కి ఎక్కువ సాలరీస్ ఇవ్వడం, ఇండియన్స్ కి ఏమొచ్చి తక్కువ సాలరీస్ ఇవ్వడం, వాళ్ళకి ఏమొచ్చి యూజ్ భారీ ప్రాఫిట్స్ వాళ్ళకి ఇవ్వడం, ఇండియన్స్ మాత్రం అంత ప్రాఫిట్స్ ఇవ్వకపోవడం, ఆ విధంగా అనిసి తొక్కారు. బిజినెస్ పరంగా జైల్లో పెట్టి హింసించడం పరంగా ఈ విధంగా చేసేవారు ఆపరేషన్. దాన్ని ఆపరేషన్ అంటారు. ఇన్ 1821 బ్రిటిష్ గూడ్స్ వర్త్ 7 crore రూపీస్ టు ఇండియా. 1821 లో, అప్పట్లోనే 1829 లోనే బ్రిటిషర్స్ 7 crore రూపీస్ గూడ్స్ ని బ్రిటిష్ నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేశారు. చూడండి, అప్పట్లో 7 crore రూపీస్ ఎక్స్పోర్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. 1829 లో ఆ పావలా కూడా డిమాండ్ ఉన్నాయి, 10 పైసలు కూడా డిమాండ్ ఉన్న రోజుల్లో. సో ఆ విధంగా ఇదంతా ఎలా జరిగింది? బ్రిటిషర్స్ ఇండియన్స్ తక్కువ సాలరీ ఇవ్వడం, గొడ్డు సాకరీ చేయించుకోవడం, బ్రిటిషర్స్ మాత్రం వాళ్ళకి హ్యూజ్ ప్రాఫిట్స్, బిగ్ సాలరీస్ ఇవ్వడం, ఇండియన్ ప్రొడక్ట్స్ ఎక్కువ భారీ ట్యాక్స్ పెంచడం, బ్రిటిష్ ప్రొడక్ట్స్ అసలు ట్యాక్స్ పెంచకపోవడం. ఎగ్జాంపుల్ 10 రూపాయలు వస్తువు కొంటే ఇంకొక 10 రూపాయలు ట్యాక్స్, ఇంకొక 5 రూపాయలు ట్యాక్స్ పెంచేవారు ఇండియన్ ప్రొడక్ట్స్ కి. బ్రిటిష్ ప్రొడక్ట్స్ మాత్రం 1 రూపాయి మాత్రం ట్యాక్స్ పెంచేవారు. అలాంటప్పుడు అందరూ ఎక్కడ కొంటారు? బ్రిటిషర్స్ దగ్గర కొంటారు. ఈ విధంగా అనిచి తొక్కడం అనేది జరిగింది ఆపరేషన్. ఇది ఆపరేషన్ అమ్మ. అండర్స్టాండ్ ఆపరేషన్ ఏంటంటే ఎదురు తిరిగేవారు, ఫుల్ బ్రిటల్ గా హింసించేవారు. ఒకళ్ళు ఎదురు తిరిగితే జైల్లో, కోర్టు తీసుకెళ్లకుండా జైల్లో పెట్టి హింసించేవారు. సో బ్రిటిషర్స్ కి యూజ్ సాలరీస్, యూజ్ ప్రాఫిట్స్ ఇచ్చేవారు బిజినెస్ లో. సో అలా ట్యాక్స్ బాగా పెంచేసేవారు. ఆ విధంగా బ్రిటిష్ ఒకేసారి వాళ్ళు ఎంత బిజినెస్ ఎక్స్పోర్ట్ చేశారు, 1829 లో వాళ్ళ వస్తువులు 7 crore రూపీస్ ని ఎక్స్పోర్ట్ చేశారు బ్రిటిష్ గూడ్స్ ఆ రోజుల్లో. ఇది ఆపరేషన్ కి మీనింగ్. నెక్స్ట్ డిస్సాటిస్ఫాక్షన్. 1835 to 1856 వరకు జరిగింది. డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? అసంతృప్తి. ఏ స్ట్రాంగ్ డిస్సాటిస్ఫాక్షన్ డెవలప్డ్ అమాంగ్ ఇండియన్స్ విత్ ది ఫారెన్ రూల్. ఏంటంటే భారీ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి బాగా పెరిగిపోయింది ఇండియన్స్ మధ్యలో. ఎందుకంటే ఫారెన్ రూల్ అంటే బ్రిటిష్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియన్స్ కి అంత అది హార్డ్గా ఉండేది. బ్రిటిషర్స్ బాగుండేది, కానీ ఇండియన్స్ కి అది చాలా అసంతృప్తిగా మిగిలింది. వాళ్ళకి చాలా కష్టంగా అయిపోయింది. అందుకే స్ట్రాంగ్ డిస్సాటిస్ఫాక్షన్ వల్ల అనుభవించారు. ఇన్ 1835 మెకాలే అతను సజెస్ట్ అంటే సూచించారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియన్స్ కి. అప్పటి వరకు ఇండియాలో సాంస్క్రిట్ పరిచయం మాత్రం ఇండియన్ లో ఉండేది. సో ఆ తర్వాత ఇండియన్స్ కి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది మెకాలే గారు. సో ఫర్ ఇండియన్స్ కి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఇది మీకు ప్యాసేజ్ ఇస్తాను. సో దట్ దే కుడ్ హ్యావ్ ఇండియన్ క్లర్క్స్ ఫర్ ది స్మూత్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్. ఎందుకంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియన్స్ తీసుకొచ్చాడు. అలా తీసుకొని వస్తే సో కుడ్ హ్యావ్ ఇండియన్ క్లర్క్స్ ఇండియాలో క్లర్క్స్ ఉంటారు, గుమస్తాలు, మృదువైన పరిపాలన, స్మూత్ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళకి మంచి ఇంగ్లీష్ నేర్పిస్తే బిజినెస్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం పరిపాలన చాలా స్మూత్ గా జరుగుతుంది. ఇండియన్ క్లర్క్స్ కనుక ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కనుక వస్తే అప్పుడు బ్రిటిషర్స్ కూడా బాగానే హెల్ప్ అవుతుంది.
అనమాట. సో ఫర్ బెటర్ జాబ్స్ ఇండియన్స్ బిగన్ లెర్నింగ్ ఇంగ్లీష్. మంచి జాబ్స్ కోసం ఇండియన్స్ అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. లేటర్ ఇట్ ఆల్సో ప్రొడ్యూస్ న్యూ జనరేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియాలో మొదలైందో దాని తర్వాత ఇండియాలో ప్రొడ్యూస్డ్ న్యూ జనరేషన్, కొత్త తరం అంటే మేధావులు పుట్టారు ఇండియాలో. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడంతో ఇండియా కొంచెం డెవలప్ అయింది. ఐ మీన్ ఇండియా కొంచెం ఇంగ్లీష్ అనేది వచ్చింది, ఒక కొత్త తరం వచ్చింది, మేధావులందరూ ఉన్నారు. న్యూ జనరేషన్ కొత్త తరం ఒక మేధావులందరూ ప్రొడ్యూస్ అయ్యారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల పుణ్యంతో. బై 1856 ది బ్రిటిష్ హ్యాడ్ కాన్క్వైర్డ్ ది హోల్ ఆఫ్ ఇండియా. ఇంకా మొత్తానికి 1856 న బ్రిటిష్ వాళ్ళు మొత్తం కాన్క్వైర్డ్ అంటే జయించడం, ఇండియా మొత్తాన్ని జయించారు. ది డిస్సాటిస్ఫాక్షన్ ఇండియన్స్ లెట్ టు ఫైట్ అగేన్స్ట్ ది బ్రిటిష్. ఇంకా ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఇండియన్స్ లో అలా ఉండడం అలా ఉంది. ఇంకా అలా ఉండి ఎప్పుడైనా సరే ఎంతకన్నా మనం ఓర్చుకుంటాం, అలాగా పిలియన్స్ ఒక రూమ్ లో పెట్టి కొట్టి ఉంటే అది ఒకేసారి ఎదురు తిరుగుతుంది అది కూడా. అలాగే ఈ ట్యాక్స్లు పెంచి ఈ విధంగా చేసి ఆ విధంగా చేయడం వల్ల ఇంకా తెక్కెక్కి ఇండియన్స్ అందరూ కూడా ఎదురు తిరగడం మొదలు పెట్టారు. ఇంకా ఆ విధంగా ఇండియాలో ఇంకా అసంతృప్తి బాగా పెరిగిపోయి బ్రిటిష్ వాళ్ళకి ఇంకా ఎదురు తిరగడం మొదలు పెట్టారు. ఓకేనమ్మా. సో ఇది డిస్సాటిస్ఫాక్షన్. క్లియర్. స్పార్క్స్ ఇది 1855 to 57 లో జరిగిందమ్మా. నెక్స్ట్ ఇది స్పార్క్స్ అంటే ఏంటి? నిప్పురవ్వలు అంటే స్పార్క్స్ అంటే కోపం, ఫైర్ పార్టికల్స్ అంటారు కదా. ది అన్జస్ట్ అండ్ క్రూయల్ టాక్సెస్ ఇంపోజ్ ఆన్ ది ఇండియన్ ఫార్మర్ మేడ్ ది సంతాల్స్ రెబల్స్ అగేన్స్ట్ ది బ్రిటిష్ అండ్ ది కిల్డ్ యూరోపియన్స్ అండ్ దేర్ సపోర్టర్స్. ఎక్కువ ట్యాక్స్లు క్రూయల్ ట్యాక్సెస్, న్యాయం లేని పరిపాలనలు చేయడం వల్ల ఇండియన్ ఫార్మర్స్ ల్యాండ్ వ్యవసాయ భూములు పోగొట్టుకుంటారు. సంతాల్స్ వాళ్ళ నుంచి ల్యాండ్ లోడ్స్ భూములన్నీ పోగొట్టుకుంటారు. ఇంకా ఎదురు తిరుగుతారు, బ్రిటిషర్స్ కి ఎదురు తిరిగి ఆ యూరోపియన్స్ ని సపోర్టర్స్ ని చంపేస్తారు. వాళ్ళ ల్యాండ్స్ పోగొట్టడం వల్ల కొత్త రూల్స్ అని పెట్టడం వల్ల కొత్త రూల్స్ పెట్టడం వల్ల ల్యాండ్స్ పోతాయి. అందుకని వాళ్ళు సపరేట్ అయ్యి యూరోపియన్స్ బ్రిటిష్ తాలూకు సపోర్టర్స్ ని బ్రిటిషర్స్ ని కొంతమంది చంపేస్తారు. సో చంపేసిన తర్వాత అప్పుడు మంగళ పాండే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిషర్స్ కూడా సహాయకుల్ని ఒకరిని చంపేస్తాడు. చంపేసి ఏమని చెప్తాడంటే అందరూ విలేజ్ టు విలేజ్ వెళ్ళి చపాతీస్ పంచి మాకు ఎటువంటి బ్రిటిషర్స్ అవసరం లేదు అని ఇంకా ధర్నా చేస్తారు, క్యాంపెయిన్ చేస్తారు. మాకు కింగ్స్ ఎంపరర్స్, మా చక్రవర్తులు, మా రాజులు మాకు పరిపాలించాలి అని చెప్తారు. సో ఇండియన్ షోల్డర్స్ మీద లోటస్ ఫ్లవర్స్ ని పంపిణీ చేస్తారు, వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇంకా ఇలా సపోర్ట్ చేయగానే ఏంటి మంగళ పాండే మనకి ఎదురు అని చెప్పి బ్రిటిషర్స్ మంగళ పాండేని చంపేస్తారు. తర్వాత మంగళ పాండేతో మిగతా సపోర్ట్స్ అందరిని కూడా వాళ్ళ బట్టలిప్పి పబ్లిక్ హోమిలేట్ అంటే కించపరిచి వాళ్ళ అవమానం చేసి జైల్లో పెట్టి ఐరన్ జైల్లో పెట్టి వాళ్ళు బంధిస్తారు. ఇది ది స్పార్క్స్ అర్థం. అంటే ఏంటమ్మా? తిరుగుబాటు. ఇది 1857 లో జరిగింది. ఇంకా తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ రివల్ట్ ఎక్కడ జరుగుతుంది? యూపీ దగ్గర మీరట్ ప్రాంతం దగ్గర ఫస్ట్ బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు అని జరిగింది 1857. విచ్ విట్నెస్ వైలెంట్ అవుట్ బ్రేక్. సో వైలెంట్ అవుట్ బ్రేక్, సడన్ గా ఒకేసారి ఏదైనా స్టార్ట్ చేయడం, దాన్నే అవుట్ బ్రేక్ అంటారు. ఆ వైలెంట్ అంటే ఏంటి? చాలా ఘోరంగా సడన్ గా స్టార్ట్ చేశారు ఈ యొక్క తిరుగుబాటుని. ది సిపాయి షౌటెడ్ స్లోగన్స్ అరుస్తారు. స్లోగన్స్ ఫేవర్ బహదూర్ షా జాఫర్ గారి నుంచి అతను మార్చింగ్ చేస్తాడు. ఢిల్లీ వైపు నుంచి మార్చింగ్ చేస్తారు ఇండియా ఒక ఫ్రీడమ్ కోసం, బ్రిటిషర్స్ ఎదురు తిరగడం కోసం. ఇంకా బహదూర్ షా జాఫర్ గారు చేస్తారు. మెనీ ల్యాండ్ లార్డ్స్ సపోర్టెడ్, చాలా భూస్వాములు ఉన్నవాళ్ళు, సో వాళ్ళందరూ కూడా సపోర్టెడ్ ని ఈ రివోల్ట్ కి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ పోయాయి కాబట్టి ఎక్కువ ట్యాక్స్లు పెంచడం వల్ల ఆ అప్పు చేసి ల్యాండ్లు అమ్మి ట్యాక్స్ కట్టడం జరిగింది. ఆ ట్యాక్స్లు సరైన టైం కట్టకపోతే కోర్టుకి తీసుకెళ్లకుండా బ్రిటిషర్స్ ఓన్గా జైల్లో పెట్టి హింసించేవారు. ఇంక ఇవన్నీ చేయడం వల్ల మెనీ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు భూములు పోగొట్టుకుంటారు. అందువల్ల వాళ్ళందరూ మార్చింగ్ చేస్తారు. సో వాళ్ళందరూ బహదూర్ షా జాఫర్ కి వచ్చి ఫేవర్ చేస్తారు. సో ఈ విధంగా రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది బ్రిటిషర్స్ మీద. సో ఓకే, పాయింట్ 1 ది ఫైట్ ఫర్ ఫ్రీడమ్. ఫైనల్ గా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తారు. మెనీ ఫార్మర్ రూలర్స్ లైక్ బేగం హజరత్ మహల్ ఆఫ్ లక్నో వేర్ బెటర్ బికాజ్ ఇంగ్లీష్ టేకన్ అవే దర్ కింగ్డమ్. సో బేగం హజరత్ మహల్ లక్నో చెందిన అతను చాలా నిరాశపడతాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే అతని కింగ్డమ్, అతని రాజ్యం తీసుకుంటారు. వెల్ నోన్ లీడర్స్ లైక్ మౌలవీ అహ్మదుల్లా ఆఫ్ ఫైజాబాద్ చెందిన ప్రతి కామన్ మ్యాన్ కి బ్రిటిషర్స్ మీద తిరుగుబాటుకి రివోల్ట్ చేయమని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. నెక్స్ట్ అజిముల్లా ఖాన్ టోల్డ్ తాత్యా టోప్ కి ఏమని చెప్తారంటే, మనం ఇప్పుడు బ్రిటిషర్స్ మీద యుద్ధానికి వెళ్తున్నాం కదా, నానా సాహెబ్ ని లీడర్ గా పెట్టండి, వారికి
నానాసాహెబ్ లీడర్ గా పెట్టిన వారిని ప్రోత్సహిస్తాడు. పీపుల్ ఇంకా నార్త్ కాస్ట్ ఉన్న ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు ఫాట్ అగేన్స్ట్ బ్రిటిషర్స్ కి ఎదురు తిరగడానికి. 8 year old కున్వర్ సింగ్ బ్రిటిషర్స్ ఎదురు తిరిగినప్పుడు బ్రిటిషర్స్ ఏమొచ్చి గన్ తో కాలిస్తే ఆ ఒక గన్ బుల్లెట్ ఏమొచ్చి మన కున్వర్ సింగ్ కి వృష్టికి తగలగానే అతను ఏమొచ్చి వృష్టి కూడా కట్ చేసుకుంటాడు. అండ్ రిసీవ్డ్ బుల్లెట్ కట్ చేసుకొని గంగమ్మ తల్లికి అంటాడు, ఇదే నేను నీకు ఇస్తున్న లాస్ట్ ఆఫరింగ్ గంగమ్మ తల్లి, నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఆ మంచి పనికి ఫస్ట్ రక్తాభిషేకం నేనే చేస్తున్నాను, ఇదే నా లాస్ట్ ఆఫరింగ్ అని చెప్పి అతను ప్రాణాలు కోల్పోతాడు. సో ఇదమ్మా, ఇంత కష్టపడి ఇంత ప్రాణాలు కోల్పోయే ఒక్కొక్కరు కూడా ఎంతో మంది కృషి శ్రమతో మనకి ఇండియాకి ఫ్రీడమ్ అనేది తెప్పించారమ్మా. అలాంటి ఫ్రీడమ్ తెప్పించిన ఇండియాని మనం ఎంత బాగా చూసుకోవాలి అనే ఒక నీతిని ఒక లెసన్ లో మనకు చెప్తున్నారమ్మా. ఇంకేం చెప్తుందంటే ఈ లెసన్ లో అందరూ యునైటెడ్ గా ఉండాలి, ఎప్పుడు డివైడ్ అవ్వకూడదు, ఎప్పుడు మనం పడిపోకూడదు. సో ఇండియా ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం ఎంతో మన కృషి వాళ్ళ శ్రమ ప్రయత్నం చేసి మనకు ఫ్రీడమ్ నేర్పించారు. మన దేశానికి మనం గర్వపడేలా చేయాలి. అందరూ ఒక యూనిటీగా ఉంటే ఇండియా కంపల్సరీ మంచి పొజిషన్ లోకి వెళ్తుంది అని ఒక లెసన్ మెయిన్ థీమ్ నడుస్తుందమ్మా. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.